హల్లెలూయా హల్లెలూయా. యేసుకే స్తోత్ర, దేవామికే స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యాకే స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన మా తండ్రి మీకే స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకే స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా
నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా దేవా మీకే స్తోత్రాలు ప్రభువా ఓ గ్లోరీ హల్లెలూయా యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభువా నాయనా మహోన్నతుడా మీకే స్తోత్రాలు ప్రభువా కృప కలిగిన మా తండ్రి నీతిమంతుడా మీకే స్తోత్రాలు ప్రభువా సర్వాధిపతి మీకే స్తోత్రాలు ప్రభువా హల్లెలూయా నిన్న నేడు నీ ప్రీతికున్న మా ప్రియ పరలోకపు రాజా మీకే స్తోత్రాలు హల్లెలూయా యేసు మీకే స్తోత్రాలు ప్రభువా యేసు మీకే స్తోత్రాలు హల్లెలూయా మా నాయనా మీకే స్తోత్రాలు ప్రభువా హల్లెలూయా తండ్రి మీకే వందనాలు ప్రభువా ఇదిగో నా తండ్రి నా ప్రభువా ఉదయ కాలంలో మీ నామాన్ని ఘనపరచడానికి ఆరాధన చేయడానికి నా ప్రభువా విరిచిన కృపకి మీకు స్తోత్రం నా తండ్రి మీకు వందనాలు ప్రభువా అయ్యా మీరు బలపరచండి నాయన అయ్యా వాక్యంలో మాతో మీరు ఉండండి ప్రభా మీ సన్నిధిని అనుభవించే శక్తి నా ప్రభా మీరు దయచేయండి ప్రభా మీకు స్తోత్రాలు ప్రభా నాయన ప్రతిదీ ప్రభా ప్రతి విషయంలో కూడా మీ చిత్త ప్రకారంగానే ఉండాలి ప్రభా నాయన మీరే నడిపించి ఈరోజు ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వింటున్నారో ప్రతి వ్యక్తి జీవితంలో మీ కార్యాలు చూడాలి ప్రభా మీ కృపని మేము చూడాలి ప్రభా నా తండ్రి నాయన మీ మహిమను మేము చూడాలి ప్రభా మీ ప్రభావం మేము పొందుకోవాలి నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా హల్లెలూయా 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 యేసు మీకే స్తోత్రాలు యేసు మీకే స్తోత్రాలు ప్రభా మీకే వందనాలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పరమా తండ్రి మీకే స్తోత్రం. పరమా తండ్రి మీకే స్తోత్రం. పరమా తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు మీకే స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. యేసయ్యా. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఔరి లక్షది మమవనది ఖమౌలవనవ. హల్లెలూయా. దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఆ ప్రభుని మనం ఆరాధన చేద్దాం. మీరు ఉన్న స్థానాల్లో మీరు దేవుని స్తుతించండి. ఈ స్థుతిలోనే దేవుడు ఈ రోజు మీ పట్ల కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడే ఉంటున్నాడు. సమస్తమును దేవుడి మీ పట్ల కృపను చూపెడతాడు ఆయన. హల్లెలూయా. ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసు మీకే స్తోత్రాల ప్రభా మీకే వందనాలు స్వామి. ఓ మహోన్నతుడా మీకే స్తోత్రం. బలమైన దేవా మీకే స్తోత్రాల ప్రభా మీకే వందనాలు 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 ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రాల ప్రభా నాయనా. రాజా మీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాయనా మీకే స్తోత్రాలు ప్రభు నాయనా. ఓ గ్లోరీ. నీకున్న స్థితిలో ప్రభును ఆరాధించి నీవు ఇబ్బందుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా అన్ని సమయాల్లో కూడా దేవుని నామం స్తుతింపదగినది, దేవుని యొక్క నామం ఆరాధింపదగినది. కాబట్టి ఆ పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు ప్రభువుని మనం స్తుతిద్దాం. ఈ స్తుతి ద్వారానే దేవుని కార్యాన్ని కూడా చూడబోతూ ఉంటున్నామని. హల్లెలూయా. యేసు మీకే స్తోత్రాలు ప్రభా. యేసు మీకే స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు.
అయ్యా మీకు స్తోత్రాలు, అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసు, యేసయ్యా, యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి వ్యక్తిని దేవుడు ఆదరించడానికి, ఆయన బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఓ గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా, 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 హోసన్నా. మీకే స్తోత్రాలు ప్రభా, మీకే వందనాలు ప్రభా. ప్రభానికి వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు ప్రభా నాయన. హోసన్నా మీ నామం బలమైనది. హోసన్నా మీ నామం ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, స్తుతింతు నిన్నే కీర్తింతు యేసయ్యా. స్తుతింతు నిన్నే కీర్తింతు. హోసన్నా మీ నామం బలమైనది. హోసన్నా మీ నామం ఘనమైనది. ఉదయకాలమున మధ్యాహ్న సమయమున సాయంకాలమున స్తుతింతు. కష్టకాలమున యేసయ్యా సంతోష సమయమున ఎల్లవేళలందు స్తుతింతు. ఉదయకాలమున మధ్యాహ్న సమయమున సాయంకాలమున స్తుతింతు. కష్టకాలమున సంతోష సమయమున ఎల్లవేళలందు స్తుతింతు. హోసన్నా మీ నామం బలమైనది. హోసన్నా మీ నామం ఘనమైనది. హల్లెలూయా. ఓ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని మనం స్తుతిద్దాం, ప్రభుని ఘనపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల తన కార్యాలు చేయడానికి, మనం నడిపించడానికి ఆ ప్రభు ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభావికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసు మీకే స్తుతి. హల్లెలూయా. దేవా మీరు బలపరిచే దేవుడు ప్రభావికి స్తోత్రం. విడుదలిచ్చే దేవుడు ప్రభావికి స్తోత్రం. అయ్యా కృప చూపే దేవుడు ప్రభావికి స్తోత్రాలు ప్రభా. స్వస్థనిచ్చే దేవానికి స్తోత్రాలు ప్రభా. అద్భుతాలు చేసే దేవా మీకే స్తోత్రాలు ప్రభా నాయన. ఓ మీ కార్యాలు జరిగించే దేవానికి స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఓ మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మీకే వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు ప్రభా. యేసు మీకే స్తుతి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మా దేవుడిని ఆదరించడానికి, అయ్యా దేవుడిని ఆదరించడానికి, నేను బలపరచడానికి ప్రభా ఇష్టపడుతున్న దేవుడు. ఈరోజు మన దేవుని మనం స్తుతించడానికి కనపడదాం, ఆ ప్రభుని మనం కనపడదాం. హల్లెలూయా. ఈ బలహీనతలో ప్రభుని స్తుతించి నీవు, ఈ వ్యాధిలో ప్రభుని స్తుతించి నీవు, ఈ సమస్యలో దేవుని స్తుతించి నీవు, దేవుని ప్రభావం నీలోకి వస్తుంది, దేవుని యొక్క మహిమ అనేది కప్పుతుంది నిన్ను. హల్లెలూయా. ఆయన కృప నేను ఆదరించగలుగుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యానికి స్తుతి, 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 స్తుతి. తండ్రి మీకు వందనాలు ప్రభా, వందనాలు రాజా, మీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా మీరు కార్యాలు చేసే దేవుడు ప్రభా, కృప చూపే దేవుడు ప్రభా నాయన. అయ్యా నా తండ్రి ప్రతి వ్యక్తిలో ప్రభా మీ కార్యాలు ప్రభా మీరు ప్రారంభించండి నా తండ్రి. మీకే స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. ఓ రిక్షరి మమనది క్రమములవరమ, ఓ గ్లోరీ, ఓ గ్లోరీ. హల్లెలూయా. ప్రభా ఈ మొదటి దిన ఉపవాస ప్రార్థనలో ప్రభా నా తండ్రి అయ్యా ఉండడానికి మీరు కృప దయచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు బలపరుస్తున్నదకే మీకు స్తోత్రాలు ప్రభా నాయన. ఓ మీ కార్యాలు ప్రభా మీరు జరిగిస్తున్నదకే మీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. ఓ దేవా మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా నాయన. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా ఓ ప్రతి వ్యక్తి కూడా బలపడాలి ప్రభా నాయన. ఓ ప్రతి వ్యక్తి ఆదరింపబడాలి నా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు స్వామి నాయన. యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. ఓ మహోన్నతుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా నాయన. ఓ గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా, యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. ఓ ప్రభా మీకు వందనాలు, 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 వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు స్వామి. దేవా నా తండ్రి నా ప్రభా, సమస్తము నా తండ్రి నా ప్రభా, మాతో మీరు ఉన్న దేవుడు, నడిపించే దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు. దేవా కావలసిన శక్తి నాయన మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. ఓ గ్లోరీ. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి గ్రహింపు శక్తిని దయచేయండి, అర్థం చేసుకునే కృపను దయచేయండి నాయన. ఓ దేవానికి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. యేసునికి స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. కన్న తల్లి చేర్చునాలు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునాలు నన్ను చేర్చునా ప్రియుడు. నా
యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా తండ్రి, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన విధానంలో చేద్దాం. అయ్యా దేవుడి మార్గంలో చేద్దాం మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును యేసయ్యా. చెయ్యి పట్టి నడుపును యేసయ్యా. శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకై మరణించే తండ్రి, నా పాపము భరించే యేసయ్యా. నా కొరకై మరణించే యేసు, నా పాపము భరించే కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు.
ఈరోజు దాని ప్రభా ఈ స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉన్నారు దేవా, మీరు నాతో ఉన్నారు ప్రభా. మీకు ఈ స్తోత్రాలు ప్రభానైనా మీరు బలపరచండి. ఎవరు కూడా వ్యర్థంగా ఉండకూడదు, ఎవరు కూడా సమస్యలతో బాధలతో వ్యాధులతో ఉండకూడదు ప్రభా. ప్రతి వ్యక్తి కూడా ఆదరింపబడుతూ స్వస్థతను పొందుకుంటూ మీ మేలు పొందుకునే విధంగా నా ప్రభానైనా విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీరే కృప చూపెట్టండి, మీరే కృప చూపెట్టండి. నైనా మీకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని బోధించడానికి నాకు అధికారమును మీ శక్తిని దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి యొక్క శుక్రవారం ఉదయమున ఈ రోజు నుంచి ఆదివారం వరకు 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను. మీరు ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు మీరు కూడా ఉపవాసం ఉండవచ్చును. మరి మీరు 3 రోజులు ఉండలేకపోతే మీకు అనుకూలం ఎంతవరకు ఉంటారో మీరు ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మీరు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో మీరు అందరూ కూడా గడపాలనేది నా ఆశ. మరి ఎందుకంటే ఉపవాస కూడికలు చేస్తున్నది సంఘంలో ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడాలి, బలపడాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని కృపని పొందుకోవాలి. కాబట్టి ఈ కార్యాలు చేయడానికి మరి మనకు ఒకటే ఒక మార్గం, ఉపవాసం. ఈ ఉపవాసం అనేది చాలా మంచిది. ఎందుకంటే కన్నా వాక్యాన్ని మనం చూస్తే యేరేమీయా ప్రవక్త ఒక మాట అంటున్నాడు. ఆయన మరి 2వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని అంటున్నాడు. అంటే ఇప్పుడైనను అన్న మాటని అంటున్నాడు. ఇంతవరకు నువ్వు ఉండకపోయినా, ఇంతవరకు నువ్వు ఎన్నో సాకులు చెప్పుకుంటూ ఉపవాసం ఉండకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని దర్శనానికి రాకుండా, మరి దేవుళ్ళు ఎదగలేకుండా నువ్వు సమస్యలతో నువ్వు ఉంటున్నావు, ఇబ్బందులతో నువ్వు ఉంటున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, మాకు అన్నీ బాగున్నాయి కదా, తినడానికి ఆహారం ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, మరి మేము అన్నీ కలిగి ఉన్నాం, మాకు ఏ లోటు మాకు లేదు అని నువ్వు అంటున్నావు. లోటు అయితే నీకు ఉంది అని నేను అంటున్నాను. ఏది నీకు లోటు అంటే కదా, దేవుని సన్నిధి నీకు లోటు, సహవాసం నీకు లోటుగా ఉంది. మరి దేవునితో గడిపేది నీ దగ్గర లేకుండా పోతూ ఉంది. ఎందుకంటే కదా ఆ రోజు ఆదిలో మనం చూస్తున్నట్లయితే దేవుడైన యెహోవా ఆయన చెప్తున్న ఆలోచనలు మనం చూస్తుంటున్నప్పుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ఆరాధన చేసుకోవడానికి వారికి ప్రార్థన స్థలాలు లేవు, వారికి ప్రార్థన మందిరాలు వారికి లేవు వారికి. అయితే వారు ఏం చేస్తుంటున్నారంటే, మరి ప్రార్థన అయితే చేసుకుంటున్నారు, వారి ఇళ్లలో ప్రార్థన చేసుకుంటున్నారు, మరి అక్కడక్కడ సనుగోగులు వేసుకొని గుడారాలు వేసుకొని ప్రార్థన చేసేవారు. అయితే ఈ విధంగా చేసుకుంటున్నప్పుడు వీరి జీవితాన్ని గురించి మరి దేవుడు ఆలోచించి వారు ఆ విధంగా ఉండకూడదని చెప్పి వారి ప్రార్థన దేవుడు ఆలోచించి ఆ స్థితి నుంచి దేవుడు వాళ్ళని విడిపించి మరి ఇశ్రాయేలు ప్రభువును నడిపిస్తూ ఆయన ఏం చేశాడంటే కదా ఒక మంచి మార్గాన్ని పెట్టాడు. అది ప్రత్యక్షత గుడారం. ఆ గుడారంలో మీరు వచ్చి కూర్చుంటే నేను మాట్లాడతాను, నేను ప్రత్యక్షమవుతాను అని ప్రభు అన్నాను. అంటే
ఆయన ప్రత్యక్షమయ్యేవాడు, ఆయన మాట్లాడేవాడు ఆయన. కాబట్టి సహవాసం అనేది మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షతని మనం చూడగలిగేదే సహవాసం, దేవుని సన్నిధి అనేది. మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో లేకపోతే ఆయన ప్రత్యక్షతను చూడలేదు. రెండోదిగా మరి నువ్వు ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు ఎదగటానికి నీకు వీలు ఉండదు, నీ వల్ల కాదు కూడా. కాబట్టి దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే గౌరవపరిచేవారుగా, ఘనపరిచేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని గౌరవపరచుకోకపోతావో తిరిగి ఏమవుతావంటే నువ్వు దేవుణ్ణి నువ్వు గౌరవపరచలేదు, ఆయన్ని కనపరచలేదు అని దాని అర్థం. అది దేవుని కనపరచినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు, ఏ విధంగా మేలు చేయగలుగుతాడైనా ఆ మేలుని పొందుకోలేదు. కాబట్టి మేలు పొందుకోవాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించాలి, ఆ సన్నిధిని గౌరవించాలి, ప్రేమించాలి. ఎప్పుడు దేవుని సన్నిధి మనం ఉంటామో అప్పుడు ప్రభు మనతో కూడా ఆయన మాట్లాడతాడు, ఆయన తన కార్యాన్ని ప్రభు చేయగలుగుతాడు. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది ప్రభు మనల్ని ఆ విధంగా బలపరుస్తాడని చెప్పి ఆయన చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మనము నిజంగానే మన పరిస్థితులు లేకపోతే మన కుటుంబ స్థితుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో సమస్యలు మనకున్నాయి, ఇబ్బందులు మనకున్నాయి, ఆటంకాలు మనకున్నాయి. ఎన్ని మనం ఉంటూ కూడా మనం దాన్ని ఎలా చేయించాలి అనేది మనకు అర్థం కాక మనం మతం పడుతూ కుంగిపోతూ ఎదుటి వ్యక్తి మీద మనం బాధపడుతూ ఉంటాం, ఎదుటి వ్యక్తిని విమర్శిస్తూ ఉంటాం, ఎదుటి వ్యక్తిని దూషిస్తూ ఉంటాం. దానివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందే అంటే ప్రయోజనం లేదు. అందుకని ఈ ఇరవై గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం మీరు ఉండండి అని మాట్లాడుతుంటున్నాను. ఇప్పుడైనా పర్వాలేదు, మీరు ఉపవాసం ఉండండి. అది కూడా ఎలా ఉండాలంటే కన్నీరు విడిచొచ్చు, దుఃఖించచ్చు, మనఃపూర్వకముగా అని అంటున్నాడు. ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా, నేను హృదయపూర్వకంగా నేను ఉపవాసం ఉండాలి. ఎవరో చెప్పారని లేక ఎవరో మాట్లాడారు చెప్తున్నారని మన ఉపవాసాలు ఉంటే సరిపోదు. కానీ ఆ ఉపవాసం కూడా ఎలా ఉండాలంటే నీకు నీవుగా నేను ఉపవాసం ఉండాలి, నేను బలపడాలి, నేను ఆశీర్వదించబడాలి అన్న ఆశ లేక నీలో ఆ హృదయపూర్వకమైన ఆలోచన ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావంటే దేవుని కృపను పొందుకోవడానికి వీలవుతుంది, దేవుని యొక్క ఆ కార్యాలను పొందుకోవడానికి వీలవుతుంది. అందుకని హృదయపూర్వకముగా తిరిగి నా దగ్గరకు రండి అని అంటున్నాను. అంటే మనుషులు ఏం చేస్తుంటున్నారంటే కనుక లోకం వైపు చూస్తూ ఉంటున్నారు, లోక కార్యాల వైపు చూస్తూ ఉంటున్నారు. లేక మనుషులు ఏదైనా పొందుకున్నాడంటే కనుక అబ్బా దీన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని అంటున్నాం, దేవుని నేను పొందుకున్నాను అని అంటున్నాం. ఆ దేవునికి ఇచ్చిన దేవుని నువ్వు కనపరుస్తున్నావా లేదా? నేను ఆశీర్వదించిన దేవుని నువ్వు కనపరుస్తున్నావా లేదా? నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావా లేదా? దీన్ని ఆలోచించి ఒకసారి దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు అంటున్నావు, మంచిది. ఇల్లు ఇచ్చిన దేవుని నువ్వు కనపరుస్తున్నావా? దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నావా? లేదా దేవుడు ఏదో ఒకటి నీకు విషయం కావచ్చు, లేకపోతే వారి భవిష్యత్తు స్థిరపడేది కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఏదైనా కార్యాలు కావచ్చు, లేకపోతే నీకు స్వస్థతలు కావచ్చు. ఇవన్నీ కూడా దేవుడు ఆయన చేయడానికి ఇష్టపడుతున్న దేవుడే. పొందుకుని ఏం చేస్తున్నారంటే మనుషులు అలాగనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎందుకంటే యేసయ్య దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసయ్యని బ్రతిమలాడారు. యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళండి,
మీరు స్వస్థతను పొందుతారు అని అన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత శిష్యులు కుష్ఠరోగులు ఏం చేశారంటే వారు వెళుతూ ఉంటున్నప్పుడు వారికి స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్వస్థతని వారు పొందుకున్నారు. స్వస్థతని వారు పొందుకున్న తర్వాత వారు ఏం చేశారంటే చెప్పిన ఆ యేసయ్య వైపు తిరిగి చూడాలి, కానీ వారు ఏం చేస్తున్నారంటే అలాగనే ముందుకు వెళ్ళిపోయారు. అందులో ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడితే, అయ్యా మా కుష్ఠరోగం బాగైపోయింది అని అంటే యేసయ్య ఏమంటున్నాడంటే 9 మంది ఎక్కడా అని అంటున్నాడు. ఈ 9 మంది ఎక్కడా అని అన్నప్పుడు వారు రాలేదయ్యా, వారు వెళ్ళిపోయారు, నేను ఒక్కడే వచ్చాను అంటున్నా. బాగా గమనించాల్సింది, ఈ 9 మంది ఎవరు వీరు? వారు వెనక్కి తిరిగి రాకుండా, దేవునికి కృతజ్ఞత తెలియచేయకుండా, లేక దేవుని ఆరాధించకుండా, దేవుడు చేసిన మేలుని చూపెట్టుకోకుండా తిరిగి ఆ వ్యక్తులు ఏం చేశారంటే ముందుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు నిజంగానే మనం ఆలోచన చేస్తే ఈ 9 మంది వారు వెళ్ళిపోయారు, వెనక్కి రాలేదు. ప్రభు చిత్తమైతే ఈ 9 మంది ఎవరో సాయంకాలం ఆరాధనలో మనం చూద్దాం. అయితే ఈ 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కరు మాత్రం యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య అడిగినప్పుడు ఈ ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా నేను బాగుపడ్డాను అని అన్నాడు. గమనించాల్సి, ఈ 9 మంది ఏమంటే కృతజ్ఞత లేని వ్యక్తులుగా ఉన్నారు. దేవుడి దగ్గర మేలు పొందుకుని ఆశీర్వదించబడుతూ సహాయం పొందుకుంటూ బాధపడుతూ తిరిగి ఏం చేస్తున్నారంటే అట్లే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడి వైపు తిరగడం లేదన్నమాట. అయితే బైబిల్ చెప్తాం ఈరోజు, ప్రియులారా, ఎంతవరకు నీ సమస్యలు ముగిసిపోలేదు, ఇంకా నీకు సమస్యలు ఉన్నాయి, ఇంకా నీ అవసరాలు చాలా ఉన్నాయి. అయితే ఎప్పుడైనాను ఉపవాసం ఉండి, ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి మీరు కన్నీరు విడచచ్చు, దుఃఖించచ్చు, ఆయన సన్నిధికి మనోపూర్వకంగా తిరిగి రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి అనేది మనం చూస్తూ ఉన్నట్లయితే కదా, ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఇస్తున్న ఆలోచన, ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తుంటే, మనము ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయనను మనం కనపరిచి ఆయనను మహిమపరిచినట్లయితే ఆ పరలోకపు తండ్రి ఆయన ఏం చేస్తాడంటే తన కృపను మన పట్ల ఆయన చూపించే దేవుడే ఉంటున్నాడు. ఆ ప్రభు మనకైనా సహాయం చేసే దేవుడే ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తే కదా, దేవుని ఎందుకు మనం తిరగాలి, దేవుని మనం మహిమపరచాలి, దేవుని దగ్గరికి మనం రావాలి అంటే ఈ కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో, కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే మనం నడుచుకోగలుగుతామో, ఆ దేవుడు మన పట్ల చూపించే కృప చాలా గొప్పగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ ఉపవాసము అనేది మనం చూస్తూ ఉన్నట్లయితే, ఈ ఉపవాసం చేసే కార్యాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే, దేవుడు మనకు ఆయన చూపెడుతున్న కార్యము, మనతో కూడా ఆయన మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, ఈ యొక్క యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ఏముంటుందంటే కదా, ఉపవాసం ఉండే విధానాన్ని గురించి, ఉపవాసాల గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేని అలుపులేని అందరూ గోనె పట్ట కట్టుకుని అని మనం చూస్తూ ఉంటున్నాం. బాగా గమనించాల్సింది, ఉపవాసము అనే దాని గురించి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఉపవాసం అనేటప్పుడు చూడండి, సమస్య ఉంది, వ్యాధి ఉంది, ఇబ్బందులు మనకున్నాయి. ఇటువంటి వాటి విషయంలో మనం ముందుకు పోవాలి, వాటిని జయించాలి అని అంటే మనం ఉపవాసం కావాలి. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఉపవాసం మనకు అవసరం అన్నమాట.
ఈ ఉపవాసం ఉండే వ్యక్తుల్లో ఉండవలసిన ప్రధానమైనదని మనం చూసుకున్నట్లయితే వారు దేవుని యందు విశ్వాసం ఉంచి అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎవరు యందు మన విశ్వాసం ఉంచాలంటే దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం మనం ఉంచగలుగుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. తన కృపను దేవుడు చూపించగలుగుతాడు. ఉపవాసం ఉండేటప్పుడు ఉండేదికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు. మనుషుల మీద విశ్వాసం ఉంచుతూ ఉంటున్నాడు. దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు ఇస్తాను, నేను నడిపిస్తాను అని ప్రభు చెప్తాడు. ఆయన మాటను మనం నమ్మం. మనుషుడు ఏదైనా చెప్తే మనుషుడు మాట మీద నమ్మకంగా ఉండిపోతాం. నాకు ఆయన వారు ఇస్తానన్నారు, ఖచ్చితంగా నాకు ఇస్తారు, ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దైవజనాంగమా, ఆ మనుషుడు ఎంతవరకు చేయగలుగుతారు? నీకు ఒకవేళ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా కానీ నీ దగ్గర నుంచి ఏదో కోరుకోవాలని చూస్తూ ఉంటాడు, పొందుకోవాలని. అయితే దేవుని యందు విశ్వాసం వచ్చినట్లయితే ఆ తండ్రి మనకి ఏం చేయగలుగుతాడంటే మనకైన సహాయం చేయగలుగుతాడు. ఆ ప్రభు మనం నడిపించగలుగుతాడు. ఆ ప్రభు తన కృపను మనకి ఇవ్వగలుగుతాడు ఆయన. కాబట్టి ఆయన కార్యాలన్నీ కూడా ఘనమైన కార్యాలు ప్రభు ఆయన చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. అందుకే ఈ పట్టణస్థులు ఏమంటున్నారంటే కనుక దేవుని యందు విశ్వాసం వచ్చి ఉపవాస దినమును చాటించింది. ఇప్పుడు నేను కూడా ఈ 3 రోజులు ఉపవాసం ఉండాలి అని అనుకున్నాను. నేను దేవునిలో విశ్వాసం ఉంచిన నా అవసరం నిమిత్తము, లేకపోతే మందిరం యొక్క అభివృద్ధి నిమిత్తము, దేవుని కార్యాన్ని నేను చూడాలి, దేవుని మహిమని నేను చూడాలి. కాబట్టి వీటి విషయంలో నేను ఏం చేసుకుంటున్నానంటే దేవుడు నాకు ఇస్తాడు, నేను ఈ ప్రార్థన చేస్తున్నా, ప్రభు నాకు ఇస్తాడని విశ్వాసంతో నేను ఉపవాసం ఉన్నాను. అంతేకాని ఏదో ఉండాలని ఉండేదో అది కాదు. ఉపవాసం ఉండే వ్యక్తిలో ఉండాల్సింది ఏమంటే విశ్వాసము అనేది ఉండాలి. దేవుని అనేది విశ్వాసం ఉండాలి. రెండోది మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక ఘనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్టు కట్టుకున్నారు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఘనులు అల్పులు, ధనవంతులు పేదవాళ్ళు, గొప్పవాళ్ళు పేదవాళ్ళు అని కాదు, కానీ అందరూ కలిసి వారు ఏం చేశారంటే గోనె పట్టని కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని దగ్గర గొప్పలని తక్కువలని దేవునికి ఆ భేదం లేదు. దేవుడు ఆ భేదంలో ఎప్పుడు కూడా చూడరన్నమాట. అందుకే అల్పులేమి ఘనులేమి అంటే మేము గొప్ప వాళ్ళంతా ఒక చోట ప్రార్థన చేస్తాము, ఇదిగో దరిద్రులంతా వీరందరూ ఒక కూర్చొని ప్రార్థన చేయాలి అని అక్కడ చెప్పలేదు. ఈరోజు అందుకే చూడండి, గొప్పలు ఏం చేస్తారంటే ఓ గొప్ప గొప్ప సేవకులు కావాలా అంటారు. అంటే వాళ్ళ ఇంటికి కారులో రావాలా, లేకపోతే ఆయన ఏదేనో అన్నీ కూడా వాళ్ళు చూడడానికి గొప్పగా ఉండాలా, బాగా ఆస్తిపరులుగా ఉండాలా, ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఆయన గొప్ప సేవకుడు, ఆయన మా ఇంటికి రావాలా అని ఆశపడతారు. ఆయన పిలిపించుకోకపోతే కానీ దేవుని సేవ చేస్తూ దేవుని దగ్గర నమ్మకంగా జీవిస్తూ దేవుడి మీద ఆధారపడి నడుస్తున్న ఆ సేవకుని ఘనపరచలేదండి గొప్పవారు. ఆ సేవకుని ఘనపరచలేదు. అది యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఒకసారి ఒక వ్యక్తి అందరూ భోజనం చేస్తున్నారు, ఆ మొక్కల కింద రాలిపోతున్నప్పుడు ఆ మొక్కలని ఏరుకుని తింటున్నాడు కింద కూర్చొని, దాన్ని తీసుకొని తింటున్నాడు. అయితే
ఈ యొక్క లాజరు కానీ వీరు ఇద్దరు కూడా ఎక్కడికి చనిపోయారు, ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారు. వెళితే దేవుడు అక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, గొప్పగొన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా నీ దగ్గరున్న వ్యక్తి తన చేతిలో చిన్న వేలతో తన గొంతుల తరఫని చెప్పు. ఈ లోకంలో దరిద్రంగా ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, లేకపోతే కష్టం ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఆ సేవకులకు దేవుడు అనుమతించాడేమో ఆ సమస్య పడడానికి, ఆ ఇబ్బందులు అనుభవించడానికి, అవమానం భరించడానికి, ఆ కష్టాన్ని భరించడానికి దేవుడు తనకి ఇచ్చాడు కాబట్టి ఆయన భరిస్తూ ఉంటున్నాడు. అలాంటి సేవకుని ఈరోజు ఎవరు కూడా ఆదరించటం లేదు. అలాంటి సేవకుని పిలువలో ఎవరైనా గొప్ప సభల కాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి వెళ్ళిపోతే అంటారు, మా ఇంటికి ఆయన వచ్చిపోయాడు తెలుసా పాస్టర్, ఓ మా గొప్ప పాస్టర్ ఆయన ఇల్లు ఆయన గురించి ఎన్ని రకాలుగా ఒప్పుకుంటామంటే రకాలుగా ఒప్పుకుంటాం. కానీ నిజాయితీగా, నీతిగా, యథార్థముగా ఎవరైతే సేవ చేస్తారో ఆ సేవకుని గౌరవించండి, ఆ సేవకుని మాట వినండి, ప్రేమించండి. ఆయన దరిద్రుడు కాదు, దేవుని పక్షాన ఉన్న వ్యక్తి అయినా గొప్పవాడే. ఈ లోకరీతిగా దరిద్రులుగా ఉండొచ్చేమో, కానీ అయితే అతడు దేవుని దగ్గర చాలా గొప్పవాడైనా. అల్పులేమి, ఘనులేమి అందరూ కూడా ఏం చేశారంటే గోనె పట్టని వాళ్ళు కట్టుకున్నారు. ప్రియమైన దైవజనమా, ఈ గోనె పట్టుని ఆయన దేని చూపిస్తాడంటే కన్నా మరి తగ్గింపుకు చూపిస్తూ ఉంటాడు, విధేయతకు చూపిస్తూ ఉంటాడు, లోబడిగా చూపిస్తూ ఉంటాడు. ఈరోజు మీకు ప్రశ్న సూటి అడగాలని కూడా అనుకుంటున్నాను. ఎంతమంది దేవుని నమ్మినాము అని చెప్పుకుంటున్నారో, మేము దేవుళ్ళని జీవిస్తున్నామని చెప్తుంటున్నారో, మేము దేవుడిని విశ్వాసం వచ్చినామని చెప్తుంటున్నారో, నేను ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తుంటున్నాడు, నన్ను విదేశాల్లో ప్రభు వాడుకుంటున్నాడు, లేకపోతే నన్ను పట్టణంలో దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తుంటున్నాడు అని చెప్పుకుంటే నీ జీవితంలో ఈరోజు దేవుడు నీతో ప్రభు మాట్లాడుతున్న మాట నీకు తగ్గింపు నీకు ఉందా? నువ్వు తగ్గించుకుంటున్నావా? ఆ తగ్గింపు కలిగి నీవు ఉంటున్నావా? నీవు అంటే విధేయత ఈరోజు లేదని ఎవరికి కూడా లోబడు, దేవునికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? నేను అనుకోవచ్చు నేను గొప్పవాడిని అని చెప్పి నేను అనుకోలేసి, నేను గొప్పని కదా, నేను ఎవరి దగ్గరికి రాను, మీరే నా దగ్గరికి రండి, ఏదో నేను గొప్ప సేవకుని, నేను పెద్ద సేవకుని నేను చెప్పుకోవచ్చు, నేను లేక ఎంతమంది నేను రక్షించినాను, అందరూ రక్షించినానని చెప్పుకోవచ్చు. నేను ఎన్ని చెప్తే ఉంది అక్కడికి పోతే దేవుడు అడుగుతాడు, నేను ఆయన అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు గొప్ప సేవ చేసావు, గొప్ప స్వార్థ చెప్పావు, వాక్యం చెప్పావు, అద్భుతాలు చేశానంటున్నావు, మంచిదే. అయితే నువ్వు తగ్గించుకున్నావా? నీవు ఆ తగ్గింపు నీకు ఉందా? అది ప్రభా అని అంటే ఒప్పుకుంటాడా? అక్రమం చేయవాడా నా దగ్గర నుంచి దేవుడు ఒప్పుకోడు ఆ విషయాన్ని. ఎవరైనా సరే దేవుడు ఒప్పుకోడైనా. నువ్వు తగ్గింపు లేకపోతే నువ్వు ఎన్ని ఉపవాసాలకు ఏం ప్రయోజనం? ఎన్ని ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? ఎన్ని కార్యాలు దేవునికి అద్భుతాలు చేసి ఏం ప్రయోజనం? వేస్ట్ అవన్నీ కూడా. అయితే ఈ పట్టణం వారు ఘనులేమి, అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని అందరూ కూడా తగ్గించుకున్న వారై, దేవుని దగ్గర తగ్గించుకున్న వారై, ప్రభా ఈ కార్యం చేసేది
నేను కాదు, మీరు ప్రభా ఈ కార్యం చేసేవాడు. బాగు చేసేది నేను కాదు, బాగు చేసేది మీరు ప్రభా. ఆశీర్వదించేది నేను కాదు, ఆశీర్వదించేది మీరే ప్రభా. మీరే మీరే మీరే. ఎప్పుడైతే దేవుని మీద ఆ విధంగా మనం ఆధారపడి ఉంటామో, ఎప్పుడైతే ఆ విధంగా దేవుని పట్ల మనం ముందుకు కలిపి మనం జీవించగలుగుతామో, ఆ కృప కలిగిన దేవుడు తన కార్యాన్ని మన పట్ల చేస్తాడు. తగ్గింపు మనకు కావాలి, విధేయత మనకు ఉండాలి. లోపడంటే ఏముందని కనపడుతున్నామా? ఏముందని? నిన్న ఒక వ్యక్తి నాకు చూపించాడు, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో యూట్యూబ్లో తీసి నాకు చూపించాడు. మహారాష్ట్రలో 50 కోట్లకు అధిపతి అయితే ఆయన చనిపోయాడు. చనిపోతే కరోనా వ్యాధి చనిపోతే అతను ఒక ర్యాక్ తీసుకొచ్చి అతను అక్కడ కుప్పేసేసాడు, విసిగడ బాధేశాడు. ఎప్పుడు రాలేదు, భార్య రాలా, బిడ్డలు రాలా, డబ్బు రాలా, అభిమానం రాలా, ఆయన దగ్గర డబ్బు తీసుకున్నారు రాలా, ఆయన దగ్గర జీతాలు తీసుకున్నారు రాలా, ఎవరు కూడా రాలేదు. అతను తీసుకెళ్ళి ఆ శవాలను కూడా తీసుకెళ్ళి పడేశారు. ఎంత విచారణ చూడాలి. ఎవరైనా నీకు వస్తారని అనుకుంటున్నావు కదా, ఎవరు నీతో రాదు. అయితే మనం తగ్గించుకుని ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఆ తగ్గింపులు మనం ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఆ కృప కలిగిన దేవుడు ఆయన ఏం చేయగలుగుతాడో తెలుసా? మన విధేయతను చూసి, మన తగ్గింపును చూసి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ప్రభు మనకైనా విడుదల మనకి ఇస్తాడైనా, స్వస్థత మనకి ఇస్తాడైనా. ఆ ప్రభు తన కార్యాన్ని నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు అయినా జరిగించేవాడు. కాబట్టి ఉపవాసం ఉండేటప్పుడు విశ్వాసం ఉన్న దేవుని యొక్క రెండోది మనకి ఏముండాలి అంటే కనుక తగ్గింపు అనేది మనకు ఉండాలి. ఈ తగ్గింపు మనకి ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. మూడో విషయాన్ని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేనో అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ మనం కనపడే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళు ఏం చేసేదంటే కనుక గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారంట. తగ్గించుకొని ఆ బూడిదలో వాళ్ళు ఎందుకు వాళ్ళు కూర్చున్నవా? బూడిదే అనేది మనం చూస్తూ ఉన్నట్లయితే కట్టెలు కాలిపోయిన తర్వాత ఆ బొగ్గు కరిగిపోయి బూడిదైపోయేది, బూడిదవుతుంది. అది బూడిద. ఆ కట్టెలు పొయ్యిలో పెట్టేటప్పుడు ఒకే రకం పొలను మనం పెట్టాం, కానీ అక్కడ పొలం ఏదో తీసుకొస్తాం, పొయ్యిలో పెడతాం, కాలుస్తాం, ఆ మంట మండుతుంది, వెలుగునిస్తుంది. ఆ వెలుగునిచ్చిన తిరిగి ఆ కట్టెలు ఏమైపోతుందంటే కనుక బూడిదైపోతూ ఉంటారు, కలిసిపోతారు. కట్టెలు ఏదైనప్పటికీ కూడా, ఏ జాతి అయినప్పటికీ కూడా బూడిద మాత్రం ఒకే జాతిగా కలిసిపోయి కొనదనుకుంది. అది కలుసుకొని వెళ్ళే కొనదనుకుంది. తిరిగి నేను అన్న విధం అక్కడ కనపరుచుకోదండి. ప్రార్థన చేసే వ్యక్తులు ఎప్పుడు కూడా నేను అన్న మాట మనం మాట్లాడకూడదు. నేను ప్రార్థన చేస్తే అని చెబుతూ ఉంటారు. నేను అన్న కాదు. ప్రభు ప్రార్థన వల్ల ప్రభు ఏం చేసేదైనా నేను అన్న మాట ముందు పెట్టుకోవద్దండి. నేను చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నేను చేస్తే జరుగుతుంది అనే మాట కాదది. మనకు కావలసింది ఏమంటే ఆ తగ్గింపు అనేది మనకు చాలా అవసరం. అక్కడ భేదం చూపించుకోలేదన్నమాట. ఆ భేదాన్ని అక్కడ కనపరుచుకోలేదు. కలిసిపోయి గుణము అక్కడ ఉంది. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు నీవు
దేవుని ధరింప చేసుకుని చెప్తున్న నీ జీవితము ఈరోజు నువ్వు అందరితో కలిసిపోతూ ఉంటున్నావు, అందరితో కలిసి నువ్వు జీవిస్తూ ఉంటున్నావా? నీవు ఈ లోకంలో వ్యక్తులతో నేను కలవలేకపోతే, నీ ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతే దేవుని నువ్వు ఏం కలుస్తావు? నీవు దేవుని ఎలా నువ్వు ప్రేమించగలుగుతావు? నీవు ఎక్కడున్న వ్యక్తులతోనే కలవాలి. ఏం మనం అంటే వాళ్ళు నేను కలవలేము, వాళ్ళతో మేము మాట్లాడలేము, వాళ్ళని వదిలిపెట్టే మనకు అవసరం లేదు అంటే ఏమంటే మనుషుల ఆలోచనలు వేరు వేరు, మనుషుల ఉద్దేశాలు వేరు వేరు అయిపోతూ ఉన్నాయి. వేరు వేరు ఆలోచనలతో, వేరు వేరు ఉద్దేశాలతో మనుషులు వెళుతున్నాడే కానీ మరి తన చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారంగా కలిసిపోతూ ఐక్యత కలిగి ముందుకు సాగిపోతున్న మనం కావాలి. ముందుకు మనం సాగాలి, మనం కలుసుకోవాలి. ఇలాగనే ఉండిపోతావా? ఎవరు వద్దని ఈ లోకంలో కొంతమంది నాకు ఎవ్వరు లేదు, నాకు ఎవరు అవసరం లేదు, నేను నా దేవుడే అని చేతులు పైకి మాట్లాడుతూ ఉంటాను. వద్దు, గర్వపు మాటలు మన నోట రానివద్దండి, గర్వపు మాటలు నోట రానివద్దండి. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. నాశనానికి ముందు నీ నోట మాటలు, గర్వపు మాటలు నోటను వస్తాయి. ఆ బూడిదికి ఒక గుణం కలిసిపోతుంది. ఒకటి. రెండోది ఏమంటే ఆ బూడిద వేడిని పుట్టింప చేస్తుంది. హల్లెలూయా. ఆ బూడిద ఏం కలిగిస్తుందంటే వేడిని పుట్టింప చేస్తుంది, వేడిని ఇవ్వగలుగుతుంది. వేడిని పుట్టింప చేస్తుంది ఆ బూడిద అనేది. అంటే ఈరోజు మనలో మనకి ఏం కావాలంటే వేడి కలగాలి, వెంట పుట్టాలి. ఏది వేడి? పరిశుద్ధాత్మ యొక్క వేడి, పరిశుద్ధాత్మ యొక్క తాకిడి మనం పొందాలి. వేడి శ్రమ ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, అది మన శరీరాన్ని వేడి అనేది ఈ ఎండ ఉంది, ఈ వాతావరణం మన శరీరాన్ని బాధ పెడుతూ ఉంటారు. శ్రమ కూడా మన శరీరాన్ని బాధ పెడుతుంది. వీరు కూడా ఏం చేస్తున్నారంటే తన శరీరాన్ని బాధ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మేము మనఃపూర్వకముగా దేవుని ప్రార్థించాలి, మనఃపూర్వకమైన ఉపవాసం ఉండాలి, మనఃపూర్వకంగా మేము దుఃఖించు ఏడ్చు మేము మనఃపూర్వకంగా దేవుని వేడుకోవాలి. కాబట్టి తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడంటే కన్నా నలుపుకుంటున్నారు. అందుకే బైబిల్లో మనం చూస్తే రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే నా శరీరమును నేను సజీవ యాగముగా నేను సమర్పించుకున్నాను అని అంటున్నాను. సజీవ యాగంగా అంటే తన శరీరాన్ని సమర్పించేసుకున్నా, శ్రమకి, తన శరీరాన్ని నలగొట్టుకోవటానికి అని ఎప్పుడు సమర్పించుకున్నాడో దేవుని ప్రత్యక్షత నేను చూడగలిగాడు, దేవుని కార్యాన్ని చూడగలిగాడు. ఆయన పరుగులు తొలగొట్టించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక వేడి శ్రమ మనం కలిగిస్తుంది, రెండో వేడి పరిశుద్ధాత్మ వేడి. ఆ పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడైతే మనకు రాగలుగుతుందో మనలో ఉండి ఆ ఆత్మ కార్యాలు చేయగలుగుతుంది అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈ వేడి మనకు చాలా అవసరం. ఉపవాసం ఉండేటప్పుడు దేవుని విశ్వాసం వచ్చండి. మీరు ఉపవాసం ఉండేటప్పుడు అల్పులని లేక ధనులని కాకుండా అందరూ కూడా తగ్గించుకుని మనం జీవించాలి. మూడోది మనం చూస్తున్నట్లయితే అందరూ కలిసి మనం ఉండాలి, అందరూ కలిసి మనం ఉండాలి, కుటుంబం అంతా కలిసి మనం ఉండాలి, సంఘం అంతా కలిసి మనం ఉండాలి, సమాజం అంతా కలిసి మనం ఉండాలి. బైబిల్ చెప్తుంది కదా, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు రక్త సంబంధానికి మొక్కలు తిప్పద్దండి అని అంటున్నారు. మీరు రక్త సంబంధం ఎవరైనా ఉంటే
వారి ముఖం తిప్పద్దండి, వారి మీద కోపపడద్దండి, ఇక జాలిపడండి, ప్రేమించండి వారిని. ఎందుకంటే నీ ప్రార్థనకు జవాబు కావాలి, నీ ప్రార్థనకు ప్రతిఫలన కావాలి, నీ ప్రార్థనకు జవాబును పొందుకోవాలి నీవు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడైనా ఉపవాసం ఉంది. ప్రభు చిత్తమైతే సాయంకాలం రోజున సాయంకాలం ఈ ఉపవాసంలో ఉన్న గుణాలు ఇంకా ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుందాం. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. మాతో మీరు ఉన్న దేవుడు ప్రభువా తండ్రి, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మీరు కన్నీరు విడిచచ్చు, దుఃఖించచ్చు, మనోపూర్వకంగా తిరిగి నా ఎద్దుకొనండి. అవును ప్రభా, మీ దగ్గరకు వస్తే మీరు సమస్తమైన కార్యాలు ప్రభా మీరు చేయగలుగుతారు ప్రభువా. కాబట్టి కార్యాలు ప్రభా మీరు జరిగింపచ్చి ప్రతి వ్యక్తి పట్ల మీ కృప చూపించండి. ఈరోజు ఎంతమంది అయితే ఏ స్థితిలో ఉన్నారో ఆ విషయాలన్నింటిలో నుంచి మీరు నన్ను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యేసయ్యా, ఎప్పుడు నా తండ్రి మేము మీ అందరి విశ్వాసం వచ్చి మీరు తగ్గించుకొని మేము కలిసి అందరితో ప్రేమతో మీతో కలిసి సహవాసంతో కలిసి మేము ఉపవాసమని ప్రార్థన చేసినైనా మీ దగ్గర ప్రతిఫలం పొందుకోవడానికి కావాల్సిన కృప మీరు మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. సాయంకాలం ఆరాధనలో అందరూ కూడా కలుసుకుందాం. మరి పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో కూడా ఆయన మాట్లాడటానికి, బలపరచడానికి ప్రభు మనకు ఆయన సహాయం చేసేవాడు. కాబట్టి ప్రార్థన చేసుకొని ఉపవాసం నుండి సాయంకాలం దేవుని యొక్క సన్నిధికి